హలో హాయ్ హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఓకేనా? ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే పుదీనా రైస్. ఓకేనా? దీనికోసం ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఫస్ట్ పుదీనా మంచిగా వాష్ చేసుకొని పుదీనా, ఎల్లిపాయలు, అల్లం ఫ్రెష్ కాబట్టి మనం కొద్దిగా వేసుకోలేదు, మొత్తం అల్లం టేస్టే వస్తుంది. ఇవన్నీ కొద్దిగా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. విధంగా పోపులోకి అనమాట పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్, లెమన్స్ జ్యూస్ చేసి పెట్టుకోవాలి. ఇది కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి టమాటో. ఓకేనా? తాలింపు ఎట్లా వేద్దామో చూద్దాం. దీంట్లోకి గ్రైండ్ చేసుకుందాం. పుదీనా, అల్లం, వెల్లుల్లిపాయలు వేసుకొని తగినంత సాల్ట్ అనమాట చూసుకొని ఇప్పుడు కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు వేసుకోవడం వల్ల ఏంటంటే పుదీనా కలర్ చేంజ్ కాదు, అదే గ్రీన్ కలర్గా ఉంటుంది, లేకపోతే కొద్దిగా బ్లాకిష్ అవుతుంది. ఓకేనా? మీకు కావాలంటే ఇందులోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా వేస్తున్నాను. ఓకేనా? అవన్నీ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. కొన్ని వాటర్ పోసుకుంటే మీకు మంచిగా స్మూత్ పేస్ట్ వస్తుంది. నేను చేసినాక చూపిస్తాను. తాలింపులోకి అనమాట ఒక చిన్న బగారాకు, జీడిపప్పు, లవంగాలు, అనాస పువ్వు, షాజీరా, మిరియాలు వేస్తుంటే బాగుంటుంది, ఇలాచి చెక్క అనమాట, దాల్చిన చెక్క, ఇవన్నీ పోపులోకి. అదేవిధంగా పుదీనా అల్లం పేస్ట్ అనమాట, ఇది అల్లం వెల్లుల్లి, దాంట్లోకి తగినంత సాల్ట్, ఇది టమాటో ప్యూరీ. ఓకేనా? టమాటో ఇంకా ఇంతకుముందు చూపించిన ఇవన్నీ అనమాట, ఇవన్నీ పోపులో వేయాలన్నమాట. అదేవిధంగా నూనె అవన్నీ వేసి తాలింపు పెడతాం. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చూసుకుందాం హీట్ ఎక్కిందా లేదా. నెక్స్ట్ బగారాకు ఇంకొద్దిగా హీట్ ఎక్కాలి. బగారాకు, జీడిపప్పు ఇవన్నీ వేసుకోవాలన్నమాట ఒకేసారి, కొద్ది క్వాంటిటీ కాబట్టి. విధంగా మంచిగా వేయించుకోవాలి, త్వరగా వేగిపోతాయి. నెక్స్ట్ ఆనియన్స్, ఇవి మంచిగా వేయించుకోవాలి. త్వరగానే వేగిపోతాయి. దీంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు, ఇవి సింపుల్గా పిల్లలకు బాగుంటుంది ఈ రెసిపీ. అంటే వేగిన తర్వాత పుదీనా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకున్నాం.
కొద్ది క్వాంటిటీ కాబట్టి త్వరగా అవుతుందండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మీకు గ్రైండ్ చేయడం ఇష్టం లేకపోతే ఆకు సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు పుదీనా. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి విధంగా గ్రైండ్ చేస్తే వాళ్ళు పీస్ చేయాలన్నమాట. పక్కన విధంగా గ్రైండ్ చేసేస్తే చాలు. ఈ కొద్ది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఈ టమాటో లేకుంటే దీని ప్లేస్లో నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి లాస్ట్. ఇది కూడా బాగుంటుంది అదొక టేస్ట్. ఓకేనా, మళ్ళీ ఇదంతా కొద్దిగా టమాటో ఉడకాలండి. ఓకేనా, చూడండి చక్కగా వేగిపోయింది. ఈ టైంలోనే మనం అన్నం తగినంత సాల్ట్ వేసుకున్నాం. ముందే మనం పుదీనా గ్రైండ్ చేసేటప్పుడు వేసుకున్నాం కదా, మరి కొద్దిగా వేసుకున్నాం. నెక్స్ట్ లాస్ట్ కొత్తిమీర. వేసుకున్న తర్వాత చూడండి అయిపోయింది. ఇంకా మీకు గ్రీన్ కనిపించాలంటే ఇంకా కొద్దిగా పుదీనా వేసుకోవచ్చు. ఈ చిన్నపిల్లలు కదండి, ఈ పిల్లలకు బాక్స్లోకి చేశాను, అందుకోసం కొద్దిగా మామూలుగా మీడియంలో వేసాను అనమాట. అందుకే అంత గ్రీన్గా లేదు మనకి. ఓకేనా, ఎంతో టేస్ట్ అయినా పుదీనా రైస్ రెడీ అయింది. మీరు కూడా టేస్ట్ చూసి చెప్పండి ఏ విధంగా ఉందో.